మన ఆధునిక ప్రపంచాన్ని మలిచిన కొన్ని గొప్ప రాజకీయ సిద్ధాంతాల గురించి తెలుసుకుందాం. నేటి రాజకీయ సిద్ధాంతాలు అనే ఒక అద్భుతమైన పుస్తకమాధారంగా వాటి లోతుపాతుల్ని విశ్లేషించే ఈ ప్రత్యేకమైన ప్రయాణానికి స్వాగతం. మనం పాలిటిక్స్ గురించి మాట్లాడినప్పుడల్లా లెఫ్ట్, రైట్ అంటుంటాం గదా. మరి నిజంగా మన రాజకీయ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఈ రెండు మాటలు సరిపోతాయా? అసలు కథ ఇంతకంటే చాలా లోతుగా ఉందేమో. ఈ పుస్తకం ఏం చెప్తోందంటే అసలు గొడవ లెఫ్ట్ రైట్ మధ్య కాదు, అసలు విభజన చాలా చాలా లోతైనది. ఇది స్వేచ్ఛకు విలువిచ్చే వ్యవస్థలకు, వ్యక్తిని బలవంతంగా నియంత్రించే వ్యవస్థలకు మధ్య జరుగుతున్న ఒక పెద్ద యుద్ధంలాంటిదన్నమాట. సరే, మరి ఈ పెద్ద ఘర్షణేంటో అర్థం చేసుకోవాలంటే మనం దాని మూలాల్లోకి వెళ్ళాలి. అదే గొప్ప రాజకీయ విభజన, రెండు రకాల ఆర్థిక వాస్తవాలు. మొత్తం విశ్లేషణకు ఇదే పునాది. మొదటిది కమాండ్ ఎకానమీ, అంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ. ఇక్కడ ఏం తయారు చెయ్యాలి, ఎంత కమ్మాలి అన్నీ ప్రభుత్వమే చెప్తుంది. దాని ఫైనల్ గోల్ ఏంటంటే వ్యక్తి బాగుపడటం కాదు, రాజ్యం బలంగా మారటం. ఒకప్పటి సోవియట్ యూనియన్ గాని, ఇప్పటి నార్త్ కొరియా గాని అచ్చం ఇలాగే ఉంటాయి. ఇక దీనికి కంప్లీట్ ఆపోజిట్ వెల్ఫేర్ లేదా మార్కెట్ ఎకానమీ. ఇక్కడ గవర్నమెంట్ కాదు, మనలాంటి వ్యక్తులు, కంపెనీలు తీసుకునే నిర్ణయాలే ఎకానమీని నడిపిస్తాయి. దీని మెయిన్ ఫోకస్ అంతా వ్యక్తి స్వేచ్ఛ, వాళ్ల సంక్షేమం మీదే ఉంటుంది. అమెరికా, చాలా యూరోపియన్ దేశాలు ఈ మోడల్లోనే నడుస్తాయి. చూడండి, ఈ స్లైడ్లో ఈ రెండిటి మధ్య తేడా ఎంత క్లియర్గా ఉందో. ఒకవైపు కమాండ్ ఎకానమీ, బలవంతం, అంతా ఒకలి చేతిలో కంట్రోల్, రాజ్యం పవరే ముఖ్యం. కమ్యూనిజం, ఫ్యాసిజం ఈ గ్రూప్లోకి వస్తాయన్నమాట. మరోవైపు మార్కెట్ ఎకానమీ, ఇక్కడ అంతా డెమోక్రటిక్గా, పవర్ అందరికీ పంచబడి వ్యక్తి సంక్షేమానికి ఇంపార్టెన్స్ ఉంటుంది. క్యాపిటలిజం, సోషలిజం ఈ ఫ్యామిలీకి చెందినవే. అయితే ఈ రెండిటి మధ్య కూడా కొన్ని తేడాలున్నాయి. దాని గురించి ముందు ముందు చూద్దాం. సరే, ఫస్ట్ ఆ కమాండ్ ఎకానమీ గ్రూప్ని చూద్దాం. అదే నిరంకుశ దృష్టికోణం. సింపుల్గా చెప్పాలంటే రాజ్యమే అంతా. ఈ నిరంకుశ ఫ్యామిలీలో ఇద్దరు ముఖ్య సభ్యులున్నారు, కమ్యూనిజం, ఫ్యాసిజం. పైకి చూస్తే వీళ్ళిద్దరూ బద్ధశత్రువుల్లా కనిపిస్తారు, కాని లోపల వాళ్ల నమ్మకాలన్నీ దాదాపు ఒకటే. అవేంటంటే వ్యక్తి బతికేది రాజ్యానికి సేవ చేయడానికే, సమాజాన్ని భయంతో, బలవంతంతో నడపాలి, అధికారమంతా ఒకే పార్టీ చేతిలో ఉండాలి, దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం ప్రభుత్వ కంట్రోల్లోనే ఉండాలి. ఈ ఆలోచనా విధానానికి పునాది వేసిన ఫిలాసఫర్ హెగెల్. ఆయనేమన్నారంటే వ్యక్తి తన స్వేచ్ఛను రాజ్యానికి లొంగి ఉండడంలోనే కనుక్కుంటాడు. ఆలోచించండి, అంటే వ్యక్తిగత స్వేచ్ఛ అనేదే లేదు, రాజ్యానికి సేవ చేయడమే స్వేచ్ఛ అని వాళ్ల నమ్మకం. పద్ధతులు ఒకటే అయినా వీళ్ల లక్ష్యాలు మాత్రం వేరు. కమ్యూనిజం దృష్టిలో ప్రపంచమంతా డబ్బున్నవాళ్లకి, లేనివాళ్లకి మధ్య పోరాటం. ఫ్యాసిజం ఏమంటుందంటే కాదు, పోరాటం ఒక జాతికి మరో జాతికి మధ్య జరుగుతుంది అని. కమ్యూనిజం ప్రపంచ కార్మికులందర్నీ ఏకం చెయ్యాలని చూస్తే, ఫ్యాసిజం తన జాతి, తన దేశం గొప్పదవ్వాలని చూస్తుంది. ఇక ఆస్తి విషయానికొస్తే కమ్యూనిజంలో ప్రైవేట్ ఆస్తి అనేదే ఉండదు, కాని ఫ్యాసిజంలో ఆస్తి నీతేరుమీదే ఉన్నా దానిమీద పూర్తి కంట్రోల్ మాత్రం ప్రభుత్వానిదే. సరే, ఈ నిరంకుశ ప్రపంచాన్ని వదిలిపెట్టి ఇప్పుడు దానికి పూర్తి భిన్నమైన ప్రపంచంలోకి అడుగుపెడదాం. అదే ప్రజాస్వామ్య దృష్టికోణం. ఇక్కడ వ్యక్తికే ఫస్ట్ ప్రయారిటీ. ఈ ప్రజాస్వామ్య ఫ్యామిలీలో లిబరలిజం, డెమోక్రాటిక్ సోషలిజం ఉంటాయి. వీళ్ల నమ్మకాలు నిరంకుశత్వానికి 100కు 100% ఆపోజిట్. అంటే రాజ్యమనేది వ్యక్తి కోసముంది, అంతేగాని వ్యక్తి రాజ్యం కోసం కాదు. ప్రభుత్వాలు చర్చల ద్వారా, ప్రజల ఓటుతో ఏర్పడాలి. ముఖ్యంగా మనుషులందరూ సమానం అనే సూత్రం వీటికి ప్రాణం. ఈ ఆలోచనలు ఒక్కరోజులో పుట్టలేదు, వాటికంటూ ఒక పెద్ద చరిత్ర ఉంది. 1600లో జాన్ లాక్ లాంటి వాళ్లు మనిషికి పుట్టుకతోనే కొన్ని హక్కులుంటాయని చెప్పారు. 1776లో అమెరికా స్వాతంత్ర్య ప్రకటనతో ఆ ఆలోచనలకు ఒక రూపమొచ్చింది. కాని 1800లో వచ్చిన ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అన్నీ మార్చేసింది. ఫ్యాక్టరీలొచ్చాయి, సంపద పెరిగింది, కాని మరోవైపు కార్మికుల దోపిడీ, పేదరికం కూడా పెరిగాయి. ఈ కొత్త సమస్యలకు పరిష్కారంగానే సోషలిస్ట్ ఆలోచనలు పుట్టుకొచ్చాయి. ఈ ప్రజాస్వామ్య ఆలోచనకు ఆయువుపట్టు ఈ ఒక్క మాటలో ఉంది: ప్రభుత్వం అనేది దేవుడిచ్చింది కాదు, దాన్ని నిలబెట్టేది, నడిపించేది ప్రజలే. ఒకవేళ ప్రభుత్వం ప్రజల హక్కుల్ని కాలరాస్తే దాన్ని మార్చే పూర్తి హక్కు ప్రజలకుంటుంది. అంతిమ అధికారం ప్రజలదే. సింపుల్.
అయితే ఈ ప్రజాస్వామ్య ఫ్యామిలీలో కూడా ఓ పెద్ద డిబేటుంది. ఒకవైపు లిబరలిజం, దీన్నే మనం క్యాపిటలిజం అని కూడా అంటాం. వ్యక్తి స్వేచ్ఛగా ఉండాలంటే ప్రైవేట్ ఆస్తి, ఫ్రీ మార్కెట్ చాలా అవసరం అని వీళ్లు నమ్ముతారు. మరోవైపు డెమోక్రాటిక్ సోషలిజం, సమాజంలో అందరూ బాగుండాలంటే ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం కలుగుజేసుకోవాలి, ముఖ్యమైన పరిశ్రమలు ప్రభుత్వ చేతిలో ఉండాలి అని వీళ్లు వాదిస్తారు. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ సిద్ధాంతాలన్నింటినీ ఒకే ఫ్రేమ్లో పెట్టి చూస్తే మనకొక కంప్లీట్ పిక్చర్ వస్తుంది. ఈ టేబుల్ చూస్తే మొత్తం కథ తెలిసిపోతోంది. కమ్యూనిజం, ఫ్యాసిజం రెండూ వ్యక్తినొక పనిముట్టులా చూస్తాయి, కమాండ్ ఎకానమీని ఫాలో అవుతాయి, అధికారంలోకి రావటానికి బలవంతాన్ని నమ్ముకుంటాయి. దీనికి పూర్తి ఆపోజిట్ సోషలిజం, లిబరలిజం రెండూ వ్యక్తికి విలువ ఇస్తాయి, ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాయి. ఇక్కడ అసలైన విభజన రేఖ చాలా క్లియర్గా కనిపిస్తోంది కదా, వ్యక్తి స్వేచ్ఛ వర్సెస్ రాజ్య నియంత్రణ. కాబట్టి మనం ఈ విశ్లేషణ నుండి గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఇదే. అసలు రాజకీయ గొడవ ఆస్తులు ఎవరి దగ్గర ఉండాలి అన్నది కాదు. అసలు గొడవ మనుషులు ఎవరి కంట్రోల్లో ఉండాలి అన్నది. అంటే మన జీవితం మీద మనకు అధికారం ఉందా లేక రాజ్యానికి ఉందా? ఇదే అసలైన ప్రశ్న. సరే, ముగింపుకొచ్చేశాం. 100 ఏళ్ల క్రితం పుట్టిన ఈ సిద్ధాంతాలకు ఈ రోజుల్లో ఏం పని? మనమొకటి అర్థం చేసుకోవాలి. ఈ ఇజమ్స్ అనేవి పాత చరిత్ర పుస్తకాల్లోని పదాలు కావు. అవి ఇప్పటికీ బతికే ఉన్నాయి. మన రాజకీయ నాయకుల చర్చల్లో, మన ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల్లో, చివరికి మన జీవితాల్లో ప్రతి చోట వీటి ప్రభావం కనిపిస్తూనే ఉంటుంది. ఇది మనల్ని ఒక ఆసక్తికరమైన ప్రశ్న దగ్గర వదిలేస్తుంది. పుట్టిన ప్రతి ఇజం ఆ కాలంలోని ఏదో ఒక పెద్ద సమస్యకు పరిష్కారంలా వచ్చింది. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లైమేట్ చేంజ్ లాంటి మన కాలం సమస్యల్ని పరిష్కరించడానికి భవిష్యత్తులో ఎలాంటి కొత్త ఇజం పుట్లబోతోంది? ఈ విశ్లేషణ రాజకీయ సిద్ధాంతాలను ఓ కొత్త కోణంలో మీకు పరిచయం చేసిందని ఆశిస్తున్నాం. ఇలాంటి లోతైన విశ్లేషణల ద్వారా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలనుకుంటే తప్పకుండా మా పుస్తకం హస్తభూషణం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్టే మాకు కొండంత బలం.